హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ రోటీస్, చపాతీ, పుల్కా, బిర్యానీ ఇలా ఎందులోకైనా కూడా చాలా రుచిగా ఉంటుందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఈ పన్నీర్ మసాలా కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. మసాలా చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 ఇలాచి, అలాగే కొంచెం దాల్చిన చెక్క ముక్క, ఒక అనాస పువ్వు, బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు, వీటన్నింటినీ ప్యాన్లోకి వేసుకోవాలి. అలాగే వీటితో పాటు 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు బాగా పండిన టమాటాలని తీసుకొని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ టొమాటో ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ కర్రీకి కావాల్సిన మసాలా రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ ఇక్కడ నేను 500 గ్రామ్స్ తీసుకున్నాను. అంటే ఒక 1/2 కేజీ పన్నీర్ని ఈ విధంగా మరీ చిన్న సైజులో కాకుండా మీడియం సైజులో ఉండేటట్టు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. మరీ చిన్నవిగా కట్ చేసుకుంటే కర్రీలో వేసాక చెదిరిపోయే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి ఈ సైజులో ఉండేటట్టు ముక్కల్ని కట్ చేసుకొని తీసుకోవాలి. వీటిని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా మనం కర్రీలో యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ప్యాన్లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసిన తర్వాత జీలకర్ర చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే మనం మసాలా పేస్ట్ చేసేటప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, నెక్స్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ కసూరి మెతి వేస్తున్నాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయటం వలన కలర్ చాలా బాగుంటుంది. అలాగే కసూరి మెతి వేయటం వలన కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి, సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్లో లాగా ఉంటుంది. ఈ మసాలాలు అడుగు పట్టకుండా ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపి ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు వాటర్ వేస్తున్నాను. గ్రేవీకి సరిపడా వాటర్ వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి. పన్నీర్ పీసెస్ వేసిన తర్వాత ఈ ముక్కలకి మసాలా పట్టేటట్టు ఒకసారి అంతా బాగా కలిపి తర్వాత తగినంత కొత్తిమీర వేసి అంటే కొంచెం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్లో చేసిన ఈ పన్నీర్ మసాలా కర్రీ చాలా చాలా బాగుంటుందండి. రోటీస్లోకి, చపాతీ, పుల్కా, బిర్యానీ ఇలా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందన్నమాట. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.